ఈ పాపం అనేది మనిషి జీవితంలో దేవుణ్ణి చూడనీయకుండా చేస్తుంది. ఈ పాపం అనేది దేవుని రాజ్యానికి మనము చేరనీయకుండా చేస్తుంది. ఈ పాపం అనేది దేవునికి మనకు ఉన్న నిబంధన ఏమిటోనని మర్చిపోయేటట్టు చేస్తుంది ఈ పాపం. అయితే నీతిమంతులు అనబడేవారు కూడా ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని, అంటే యేసు ప్రభువు రాకముందు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుతూ దానిలో ధర్మకార్యాలు చేస్తూ దానిలో చెప్పబడిన కొన్ని క్రియలు చేస్తూ దేవుని వాక్యాన్ని పఠించే నీతిమంతులు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి మనుషులందరూ కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొని దేవునితో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని వారు పాపము చేస్తున్నారు, ప్రాయశ్చిత్తము కలుగు చేసుకుంటున్నారు. కానీ వారికి మారు మనస్సు అనే అనుభవం లేదు. అంటే కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఎలా ఉంటారంటే కొన్ని రోజులు మందిరానికి వస్తారు, కొన్ని రోజులు తాగుతూ ఉంటారు, మరలా కొన్ని రోజులు మందిరానికి వస్తాడు, నన్ను క్షమించయ్యా నా తప్పైపోయింది అని కొన్ని రోజులు వస్తాడు, మరలా కొంచెం ఆరోగ్యం కుదుట పడంగానే ఏం చేస్తాడు, మరలా తాగుడికి తిరుగుతాడు. అంటే అతనికి సరి అయిన మారు మనస్సు అంటే ఏమిటో తెలియదు. పశ్చాత్తాపడుతున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టడం అనేది యేసు ప్రభువు రాకముందు ఉన్న ప్రజలకు అనుభవం లేదు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు సమాజ మందిరానికి వెళ్ళి వారికి కలిగిన స్థితిగతులను బట్టి గొర్రెపిల్లని, ఒక పావురాన్ని, ఇలా రకరకాలైన జంతువులని వధించి వారి పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకుంటూ తిరిగి పాపము చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఈ ప్రజలు మారుతారు అని దావీదుతోటి ఒకసారి మాట్లాడతాడు. ఆయన